జై శ్రీమన్నారాయణ. చౌలం అనే సంస్కారం శిశువు పుట్టినప్పుడు ఉన్న వెంట్రుకలను తీసివేయడం ఈ చౌలం సంస్కారం ఉద్దేశం. పుట్టు వెంట్రుకలను తీసే ప్రక్రియను చౌలం లేక కేశఖండన లేక చూడాకర్మ అని అంటారు. ఈ సంస్కారం చేయడం వలన శిక్షణ, సంస్కార యోగ్యత సిద్ధిస్తాయి, అపాత్రతా దోషం తొలగుతుంది. ఈ సంస్కారం ప్రధానంగా శిశువుకు ఆయుష్యప్రదం. ఈ సంస్కారంలో శిఖలను ఉంచి తక్కిన వెంట్రుకలను తొలగించాలి. తమ గోత్రంలో ఎందరు ఋషులు ఉన్నారో అన్ని శిఖలు ఉండాలని చెబుతారు. ముందుగా జుట్టును వేడి చన్నీటి మిశ్రమంతో తడపాలి. ఈ చూడాకర్మకై వాడిన కత్తి 3 రోజుల వరకు తిరిగి ఉపయోగించరాదు. మగ శిశువుకు సరి మాసములలో కానీ సరి సంవత్సరాల్లో కానీ, ఆడ శిశువుకు బేసి మాసాలలో లేక బేసి సంవత్సరాల్లో కేశఖండన చేయాలి. మంచి తిథులు తదియ, పంచమి, సప్తమి, దశమి మంచివి. ఉభయ పక్షాల్లోనూ మంచివే. ఇక శుక్లపక్ష త్రయోదశి లేదా కృష్ణపక్ష విధియ మంచివి. ఇక వారాలు చూసినట్టయితే సోమవారం, బుధవారం, గురు, శుక్రవారాలు మంచివి. నక్షత్రాలు అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, స్వాతి, చిత్త, శ్రవణం, ధనిష్ట, శతభిషం, రేవతి శుభ నక్షత్రాలు. లగ్నం అంటే సమయాలు చూసినట్టయితే శుక్ర, బుధ, గురు లగ్నాలు మంచివి. ముఖ్యంగా లగ్న బలం ఉండాలి, అష్టమ శుద్ధి ఉండాలి. శిశువుకు తారాబలం, చంద్రబలం ఉండాలి. ప్రథమ సంతానం అనుకున్నట్టయితే ఈ ప్రథమ సంతానానికి రవి వృషభ రాశిలో ఉండగా ఈ సంస్కారం చెయ్యరాదు. అలాగే తల్లి గర్భంతో ఉన్నప్పుడు కూడా 5వ మాసం తర్వాత శిశువుకు చౌలం చేయరాదు. తొలగించిన వెంట్రుకలను గోమయంతో కలిపి నదిలో విడవాలి. జై శ్రీమన్నారాయణ. రాచకొండ రామాచార్యులు.